వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సదసదఖిల భేదాతీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తిం విమల పరమహంసం రామకృష్ణం భజామః. సర్వదేవదేవి స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ నమస్కారం. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న ధారావాహిక కార్యక్రమం శ్రీరామకృష్ణ కర్ణామృతంలో మనము 27వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ మనం ఒక కొత్త సర్గని, షష్ఠ సర్గ 6వ సర్గలోకి వెళ్తున్నాం. ఈ సర్గకు పెట్టినటువంటి శీర్షిక భగవంతునికై వ్యాకులత. ఇందులో 10 సర్గలు ఉన్నాయి. 10 సర్గలుగా విభజించారు మొత్తం పుస్తకాన్ని. 280 శ్లోకాలతో ఉన్నటువంటి అపూర్వమైన పుస్తకం ఇది. మనం ఇదివరకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆత్మీయులారా. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది భగవంతునికై వ్యాకులత. భగవంతుడిని పొందడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణము వ్యాకులత. వ్యాకులత ఈ పదాన్ని గురుదేవులు ఎంత గొప్పగా ఎన్నో చోట్ల చెప్తూ ఉంటారు. ఒక తీవ్రమైనటువంటి ఆకాంక్ష, పరితపించిపోవడం, అన్నిటి యొక్క భావమంతా కూడా ముద్దగట్టి ఈ వ్యాకులత అన్న పదంలో ఇమిడిపోయి ఉంటుందండి. అంత గొప్ప భావము పదము వ్యాకులత. పరితపించిపోవడం, అంతటి వ్యాకులత నీకుంటే తప్పకుండా భగవంతుడు సాక్షాత్కరిస్తాడు అని ఎన్నో చోట్ల చెప్తారు గురుదేవులు. మరి ఎలా పొందాలి ఆ వ్యాకులత? దాని గురించే ఈ షష్ఠ సర్గ 6వ సర్గ అంతా కూడా చెప్పబడుతుంది. చూద్దాం. 138వ శ్లోకము, 139, 140 ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి భావజాలంతో ఉన్నాయి. కాబట్టి మూడింటికి కలిపి మనం ఒకేసారి వ్యాఖ్యానం చెప్పుకుందాం ఆత్మీయులారా. నాస్థా కళాసు న ధనేషు న మందిరేషు న ప్రాభవేషు న సుతేషు న సుందరీషు తస్మాదిమాని న కదాచన సంతు కింతు భక్తిస్త్వయీశ మమ జన్మని జన్మని స్యాత్ తస్మాదిమాని న కదాచన సంతు కింతు భక్తిస్త్వయీశ మమ జన్మని జన్మని స్యాత్. స్వామి, నేను కళలు, ధనము, భవనములు, ప్రాభవము, సుతులు, సుందరీమణులను కోరను. కనుక జన్మజన్మలకు నీ యందు భక్తిని ప్రసాదించు, నీ ప్రేమని అనుగ్రహించు. ఇవేవి నేను కోరను. సాధారణ మనిషి కోరుకునేటువంటి ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు. నీ యందు భక్తిని, ప్రేమను అనుగ్రహించు. నీ పట్ల భక్తి నాకు ఉండాలి, నువ్వు నా పట్ల ప్రేమని చూపెట్టాలి. మనము చూపించే ప్రేమని భక్తి అంటారు. భగవంతుడు చూపించే ప్రేమని, కరుణని, వాత్సల్యాన్ని అనుగ్రహము అంటారు కదా. అటువంటిది కోరుకుంటున్నాడు ఇక్కడ సాధకుడు, భక్తుడు. అలాగే 139వ శ్లోకం, నాణ్యం వరం కిమపి జాతు చిదర్థయే త్వాం త్వత్పాదుకా భజనమేవ వరం వృణేహం భుక్తిం సమస్త భవరోగ నిదానభూతాం ముక్తిం చ భక్తిరస భంగకరీం న యాచే
భుక్తిం సమస్త భవరోగ నిదానభూతాం ముక్తిం చ భక్తిరసభంగకరీం నయాచే. నీ పాదసేవ తప్ప ఇతర వరములేవి కోరను. అన్ని ప్రాపంచిక దుఃఖాలకు మూలమైన భుక్తిని అంటే ఈ ప్రాపంచిక సుఖాన్ని నేను కోరుకోను. భక్తి రసానందకానికి భంగకారి అయినటువంటి ముక్తిని కూడా నేను కోరుకోను. నిరంతరము ఆ భక్తి రసాస్వాదనలో ఉండడమే నాకు అపరిమితమైనటువంటి ఇష్టము అని ఈ శ్లోకానికి అర్థం. 140వ శ్లోకం. నైవార్థకామసుఖయో కుతుకం మమాస్తు న స్వర్గమోక్ష రసయోశ్చ కుతూహలం స్యాత్. నో యోగసిద్ధిషు చ కౌతుకమస్తు కింతు కౌతూహలం తవ పదార్చన ఏవ భూయాత్. నో యోగసిద్ధిషు చ కౌతుకమస్తు కింతు కౌతూహలం తవ పదార్చన ఏవ భూయాత్. ఇక్కడి వరకు ఈ 138, 139, 140 శ్లోకాల్లో సాధకుడు భక్తుడు ఏం కోరుకుంటున్నాడు? నాకు భౌతికమైన సుఖములు ఏవి అవసరం లేదు స్వామి, అచంచలమైన భక్తిని ప్రసాదించు, ఆ భక్తి రసామృతంలో నేను ఓలలాడాలి అనేటువంటి ఈ కోరికనే సుప్రసిద్ధులైనటువంటి వారు మహాత్ములు జగద్గురువులు అందరూ కూడా ఈ విధమైనటువంటి కోరికను కోరుకోవడం మనము చూస్తాం. కృష్ణ నామాన్ని కృష్ణ భక్తిని ప్రపంచంలో చాలా గొప్పగా అపూర్వంగా ఎంతో గొప్పగా ప్రచారం చేసినటువంటి మహనీయులు శ్రీ చైతన్య మహాప్రభు. గురుదేవుల్ని సాక్షాత్తు శ్రీ చైతన్యుల యొక్క అపర అవతారంగానే భావించడం కూడా చాలా చోట్ల మనము గమనిస్తాము, చదువుతాము, దర్శిస్తాము. ఆ విధమైన చైతన్య ప్రభు కృష్ణ భక్తితో ఎంత రసరమ్యంగా జనాల హృదయాలని ఆ భక్తి రసప్లావితం చేశాడో, ఉర్రూతలూగించాడో చెప్పలేము కదా. అటువంటి శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకము అనేటువంటి 8 శ్లోకాలని రచించారండి. ఆ 8 కూడా చాలా అద్భుతమైనవి. అందులో ఆయన కూడా ఏం కోరుకుంటున్నాడో చూడండి భగవంతుణ్ణి. న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకీ త్వయి. ఇదే కోరికే చూడండి. ఓ జగదీశ, ధనాన్ని కూడబెట్టాలని కానీ సౌందర్యవంతులైన స్త్రీలను కానీ అనేక సంఖ్యలో అనుయాయులను కానీ నేను కోరను. అంటే గొప్ప జన సమూహము, ఫాలోయర్స్, ఫ్యాన్స్ అంటాం చూడండి, అటువంటి వాళ్ళు నాకు అసలు అవసరం లేదు. గొప్ప అందగత్తులైనటువంటి స్త్రీలు నన్ను వలచి రావాలని నాకు లేదు. ధనం మీద ఆకాంక్ష కూడా నాకు అస్సలు లేదు. ఏమిటయ్యా నీ ఆకాంక్ష? జన్మ జన్మలయందు నేను కోరేది నిర్హేతుకమైన నీ భక్తి యుక్త సేవ ఒక్కటియే. ఇది నిర్హేతుకం అంటే కారణం లేదు. భగవంతుడు నాకు అది ఇవ్వాలి కాబట్టి నేను ఇంత ప్రేమగా చూస్తాను, ఆరాధిస్తాను. భగవంతుడు నాకు ఇవి ఇచ్చాడు కాబట్టి నేను ఆయన్ని గొప్పగా చూడాలి. ఇట్లాంటి కారణాలు ఏమీ ఉండవండి. నిర్హేతుకం అంటే అవ్యాజం, కారణం లేనటువంటి అపూర్వమైనటువంటి భక్తి ప్రపత్తులని కలిగి ఉండడమే అసలైన భక్తికి నిదర్శనం, లక్షణం. అటువంటి భక్తి యుక్త సేవ ఒక్కటే నాకు కావాలి అని శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో కోరుకుంటున్నారు. ఇదే విధమైన భావాన్ని ఇక మన జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎంత గొప్పగా జగన్నాథాష్టకం అనేటువంటి అష్టకంలో కోరుకుంటారు. చూద్దాం ఆ భావం కూడా. జగన్నాథాష్టకంలోని ఒక శ్లోకం, 7వ శ్లోకం. న వై ప్రార్థ్యం రాజ్యం నచ కనకతా భోగ విభవే న యాచేహం రమ్యాం నిఖిల జన కామ్యాం వరవధూం.
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో జగన్నాథ స్వామి నయనపథగామి భవతు మే జగన్నాథ స్వామి నయనపథగామి భవతు మే. స్వామి, నేను రాజ్యాన్ని కోరను, బంగారాన్ని కోరను, భోగభాగ్యాలను కోరను. ప్రపంచ ప్రజలందరూ కోరుకునేటంతటి మనోహరమైన అందగత్తెను నేను కోరను. నిరంతరం మహేశ్వరుడు గానం చేసే చరిత్ర కలిగిన జగన్నాథ స్వామి నా కన్నులలో నిలుచుగాక. ఎంత అద్భుతమో చూడండి. నిరంతరం మహేశ్వరుడు గానం చేసే చరిత్ర కలిగిన, అదే ఇక్కడ సదా కాలే కాలే, 2 కాలేలు వచ్చాయి చూడండి, ఎంత చక్కగా ఉందో వినడానికి. సదా కాలే అంటే ఒక కాలే వచ్చి సర్వకాల సర్వావస్థలలో, కాలే అంటే ఆయన మహాకాలుడు పరమశివుడు. అటువంటి మహేశ్వరుడు గానం చేసే చరిత్ర కలిగిన జగన్నాథ స్వామి నా కన్నులలో నిలుచుగాక. జగన్నాథ స్వామి నయనపథగామి భవతు మే. రామకృష్ణ స్వామి నయనపథగామి భవతు మే. శ్రీరామకృష్ణ ప్రభో, నా కన్నులలో నిలువు తండ్రి, నిలుచుగాక. మహాద్భుతమైనటువంటి స్తోత్రంలోని ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఇట్లాగా ఎంతో అపూర్వంగా, అంత గొప్పగా మహాత్ములు, మహనీయులు, గొప్ప గొప్ప సాధకులు, తరించిపోయినటువంటి దివ్య పురుషులు అందరూ కూడా కోరుకున్నటువంటి కోరిక ఒక్కటే. ఏమిటి? ఈ ఐహిక సుఖాల పట్ల, భౌతిక వాంఛల పట్ల, అన్నింటి పట్ల ఒక నిరసన భావం. అస్సలు వాటన్నిటిని గడ్డిపోచలాగా తీసి పారవేసి నీ పట్ల, భగవంతుడి పట్ల ఒక అపూర్వమైన ప్రేమపూర్వకమైన ఆరాధనా భావం కలిగి ఉండడమే మహత్తరమైనటువంటి సంపద, జీవిత ప్రయోజనము, ముక్తి కంటే మించినది అదే అనేటువంటి చాలా గొప్ప స్థాయికి సంబంధించిన భక్తి భావన అది కావాలని కోరుకోవడమే ఈ అన్ని శ్లోకాల యొక్క సారాంశం. ఈ యొక్క 3 శ్లోకాల యొక్క సారాంశం. తర్వాత శ్లోకంలో కూడా ఇంచుమించు ఇదే. చూడండి, ప్రారబ్ధ కర్మ విలయం న వృణే కదాపి సంసార బంధదలనం చన జాతు యాచే త్వత్ప్రేమ భక్తిరస దివ్య సుధా సముద్ర కల్లోల పంక్తి విహృతిం భృశమర్థయేహం. తత్ప్రేమ భక్తిరస దివ్య సుధా సముద్ర కల్లోల పంక్తి విహృతిం భృశమర్థయేహం. తండ్రి, నా ప్రారబ్ధ కర్మను నశింపజేయమని ప్రార్థించను, నా సంసార బంధాలను తెంచివేయమని కోరను. దివ్యమైన నీ ప్రేమ భక్తి రసామృత సాగర తరంగాలలో ఈదుతూ, తేలియాడుతూ క్రీడించే భాగ్యం కలిగించమని ప్రార్థిస్తాను. ఎంత గొప్పగా ఉందండి. ఏవేవో ఉంటాయి మనకి జన్మల యొక్క కర్మ ఫలాలను అనుభవించాల్సినటువంటి ప్రారబ్ధ కర్మలు. వాటన్నిటినీ నశింపజేయమని నేను కోరుకోనైనా ప్రార్థించను. ఎందుకంటే కోరుకుంటే తప్పనిసరిగా నువ్వు తీర్చగలిగినటువంటి సమర్థుడివే. ఎందుకంటే మనకి ఉపదేశ సారమని ఇదివరకు చెప్పుకున్నాం. రమణ మహర్షి అద్భుతమైనటువంటి రచన అది. అందులో మొట్టమొదటి శ్లోకమే కర్మ తజ్జడమని వస్తుంది. ఎందుకంటే నువ్వు చేసిన కర్మలు వాటంతటకు అవి ప్రభావం చూపించేటంతటి శక్తివంతమైనవి, చైతన్యవంతమైనవి కేవలము కర్మలు కావు. కానీ ఆ కర్మల్ని ప్రసాదించేటువంటి కర్మఫల ప్రదాత వలన మాత్రమే
అవి శక్తివంతమవుతున్నాయి. అంటే కర్మలని ప్రసాదించేటువంటి నిజ జీవితంలో దాని యొక్క ఫలితాన్ని అనుభవించేటట్లు చేసేటువంటి చోదనము శక్తి భగవంతుడిదే. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన్ని శరణాగతి పొందుతావో ఆ కర్మల యొక్క తీవ్రత తగ్గుతుంది అని అక్కడ చెప్పబడుతుందండి. అది ఎంతో అద్భుతం కదా. అలాగా కాకపోతే నేను అది కూడా కోరుకోనయ్యా, ప్రారబ్ధ కర్మను నశింపజేయమని నేను అడగను. ప్రారబ్ధ కర్మ అంటే చాలా గొప్పగా మన రామకృష్ణుల వారి దగ్గర మనం చదువుకుంటాం. ఏం చదువుకుంటాము? సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు అని 3 రకాల కర్మల్ని ఎంత గొప్పగా సులభంగా ఒక చక్కటి ఉదాహరణతో మనకి అర్థమయ్యేటట్లు బోధిస్తారు కదా. సంచిత కర్మలు అంటే ఇప్పుడు ఒక వేటగాడు ఉన్నాడండి. తప్పనిసరిగా ఆయన వేటాడాలి. ఎట్లా వేటాడతాడు? ఒక బాణాలన్నింటినీ ఉన్నటువంటి ఒక అమ్ముల పొదిని వెనకాల పెట్టుకుంటారే, భుజానికి కట్టుకుంటారు కదా, ఆ అమ్ముల పొదిలో బాణాలు ఉన్నాయి. ఈయన చేతిలో ఒక ధనుస్సు ఉంది. ఒక బాణాన్ని ఎక్కుపెట్టాడు ఏదో ఒక మృగానికో దేనికో ఒకటి వేటాడడం కోసం. ఎందుకంటే ఆ వేటాడడం ఆయన వృత్తి, జీవన వ్యాపారం, అది జీవిక. ఆయనకి జీవితం, ఆయన జీవించాలంటే వేటాడాల్సిందే బోయేవాడు అన్నటువంటి వాడు. అది వృత్తి ధర్మం. అలాగా బాణంలోంచి మన ధనుస్సులోంచి బాణాన్ని వదిలేశాడు. ఆ బాణం వెళ్ళిపోయిన బాణాన్ని ఆపగలడా? ఆపలేడు. ఆపే శక్తి లేదు. అది కొట్టి తీరుతుంది. ఇంత లోపల ఏమైంది? ఇంకో బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఉన్నట్టుండి ఆయనకి ఎందుకులేబ్బా ఈ వేటాడము, చంపడము, ఈ హింస అని అనిపించి మొత్తము అమ్ముల పొదిని అక్కడ పడేశాడు. ఆ ఎక్కుపెట్టిన బాణాన్ని కూడా పడేశాడు అనుకోండి. ఏమీ జరగకూడదని ఏం లేదు కదా. ఏ మనిషి హృదయంలో, మనసులో, బుద్ధిలో ఎప్పుడు ఏ విధమైన మార్పులు, ప్రచోదనాలు జరుగుతాయో చెప్పనేలేము. సర్వప్రచోదకుడవైన ఓ దేవాని కదా మనం ప్రార్థన చేస్తాము. ఆ ప్రచోదన శక్తి ఏదో కలిగింది అతనికి, పడేశాడు. ఇప్పుడు ఏమైంది? ఆ వెనకాల మూటలాగా ఉన్నటువంటి బాణాల సముదాయము సంచిత కర్మ. అంటే ఎప్పుడెప్పుడు కర్మలో మూట కట్టుకొని ఉంటామే, అది సంచిత కర్మ. ఇక రాబోయే జన్మల్లో అనుభవించడానికి చేస్తున్నటువంటి కర్మల యొక్క ఫలితాలు కూడా వెళ్ళి వెనకల దాంట్లో చేరిపోవడం, సంచిత కర్మల్లో చేరిపోతాయి. అది ఆగామి కర్మ. అంటే మనం ఇప్పుడు చేసేది భవిష్యత్తులో ఫలితాన్ని ఇచ్చేటువంటి శక్తి కలిగినవి కూడా ఈ సంచిత కర్మలో చేరుతాయి. అవి ఆగామి కర్మలు. అయితే ఇప్పుడు వదిలేశాడు చూడండి, బాణము వెళ్ళిపోయింది, వెనక్కి తీసుకోలేడే. అంటే ఈ జన్మలో ఈ ఆయుష్కాలానికి తగినట్లు కర్మలు అనుభవించాల్సినటువంటి వాటిల్ని ప్రారబ్ధ కర్మలు అంటారు. అంటే ఈ ప్రారబ్ధ కర్మలని అనుభవించక తప్పదు. ఎంతటి మహాత్ములకైనా, అవతార పురుషులకైనా ఈ ప్రారబ్ధ కర్మను అనుభవించి తీరాలి అని శాస్త్రం చెప్తుంది, మహాత్ముల జీవిత చరిత్రలు చెప్తున్నాయి. అయితే ఈ కర్మలన్నీ పడిపోవచ్చు. ఏవి? ఒక ముక్త స్థితికి, బ్రహ్మజ్ఞాన స్థితికి వెళ్ళిన తర్వాత, గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవేవి ఉండవు. ఎప్పుడైతే ఈ అమ్ముల పొదిని పడేశాడో ఇంక లేదు, సంచిత కర్మలేమి లేవు, ఆయనకి అనుభవించాల్సినవేమీ లేవు. ఇదొక్కటి మిగిలింది. ఎందుకంటే అది వదిలిపెట్టేశాడు కదా, బాణం తప్పనిసరిగా వెళ్ళిపోతుంది కదా. అంత గొప్ప ఉదాహరణతో మనకి ఈ కర్మల యొక్క స్వరూపాన్ని అవగాహన చేయిస్తాడండి. అంత గొప్పగా ఉంటుంది గురుదేవుల యొక్క బోధన, చాలా అద్భుతం అస్సలు. అట్లాగా ఈ ప్రారబ్ధ కర్మలోని నశింపజేయమని కూడా నేను కోరుకోను తండ్రి. నా సంసార బంధాలను తెంచివేయమని కోరను, ముక్తి ప్రసాదించమని కోరను. ఇంకేం కోరతావయ్యా నువ్వు? దివ్యమైన నీ ప్రేమ భక్తి రసామృత సాగర తరంగాలలో ఈదుతూ తేలియాడుతూ, అబ్బా ఎంత బాగుందో చూడండి. ఆ నీళ్ళలో ఈతొచ్చిన వాడు కాసేపు బాగా ఈదుతాడు, కాసేపు స్థిమితంగా అలా తేలుకుంటూ ఉంటాడు కదా. అట్లాంటి భాగ్యం నాకు కలిగించు తండ్రి అని ప్రార్థిస్తున్నాడు భక్తుడు, సాధకుడు. తర్వాత 142వ శ్లోకంలోకి వెళ్తున్నాం. ఉత్థాపితాః పురు కృపానిల బీజనేన
సంవర్ధితాః స్మితశశాంకకలోదయేన త్వత్స్నిగ్ధవీక్షణసుధార్ణవ వీచయో మామాందోళయంత్వః ధాత్ర్య ఇవాత్త లీలం. త్వత్స్నిగ్ధ వీక్షణ సుధార్ణవ వీచయో మాం ఆందోళయంత్వః ధాత్ర్య ఇవాత్త లీలం. స్వామి, ఇది 142వ శ్లోకం. నీ మృదు కృపా వీక్షణమే సుధా సముద్రం. అంటే స్వామి నయనాల్లోంచి ప్రసరిస్తున్నటువంటి ఆ చూపులు ఉన్నాయే, అదంతా కూడా కృప అనుగ్రహం అనేటువంటి అమృత సముద్రం. ఆ సాగర తరంగాలు, మరి ఆ సముద్రంలో తరంగాలు ఉన్నాయి కదా, అవి ఎలాగా ఉన్నాయి అంటే నీ కృపా వాయువులచే, నీ మందహాస చంద్రికలచే ఆకర్షింపబడి పైకి లేస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా కూడా పౌర్ణమి రోజు అలలు ఉద్ధృతంగా లేస్తాయి చూడండి, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. చంద్రుడికి ఆ విధమైనటువంటి వెన్నెలకి ఆ శక్తి ఉంది అని చెప్తారు. ఆ విధంగా సాగర తరంగాలు పైకి లేస్తున్నాయి. అక్కడ చంద్రుడు ఎవరయ్యా అంటే నీ మందహాసం అనేటువంటి చంద్రికలు. అవి ఎలా ఉన్నాయంటే తల్లి బిడ్డను ఉయ్యాల్లో ఊపినట్లుగా ఆ సుధాసాగర తరంగాలు నన్ను ఊయలలాగా ఓలలాడించుగా. కానీ ఎంత అద్భుతమైన భావన చూపిస్తున్నారో చూడండి, ఎంత చక్కగా ఉందో. స్వామి, నీవు ఎలా చూస్తున్నావు, ఎలా చూడాలి నువ్వు నా వైపు అంటే నీ మృదు కృపా వీక్షణమే సుధా సముద్రం. స్నిగ్ధ అంటే మృదువైన నునుపైన అనమాట. త్వత్స్నిగ్ధ వీక్షణ సుధార్ణవ వీచయో మామాందోళయంత్వ హ ధాత్ర్య అనుంది చూడండి. మామాందోళయంత్వ హ ధాత్ర్య ఇవాత్త లీలం. ఎంత అద్భుతంగా ఉందంటే ఇది. సరే, నీ మందహాస చంద్రికల్చే ఆకర్షింపబడి పైకి లేస్తున్నాయి ఆ తరంగాలు. తల్లి బిడ్డను ఊయలలో ఊపినట్లు ఆ సుధాసాగర తరంగాలు నన్ను ఊయలలాగా ఓలలాడించుగాక. ఇక్కడ తల్లి బిడ్డ తరంగాలు అనేటువంటి ఒక ఉపమానం ఉంది చూసారా, ఒక పోలిక. ఇది ఎంతో అద్భుతంగా ఈ సముద్రము, ఈ కృపా కటాక్షాలు, ఈ తరంగాలు, ఇదే భావన మనకి ఇంచుమించుగా చాలా అద్భుతంగా హయగ్రీవ స్వామి స్తోత్రంలో ఉంటుందండి. ఇది అపూర్వమైన శ్లోకం. ఈ శ్లోకము గొప్ప ధారణ శక్తికి, గొప్ప గొప్ప సభలలో ఒక అమృతమైన దివ్యమైన దైవీ శక్తి కలిగిన వాక్కులు మన నుంచి రావడానికి చాలా చాలా అద్భుతంగా అనుగ్రహించేటువంటి మహిమాన్విత శ్లోకం. ఈ శ్లోకం నేను చాలా రోజులు ధ్యానం చేశానండి. అందుకే భగవంతుడు నాకు ఈపాటి అనుగ్రహాన్ని కలిగించాడు, శక్తిని కలిగించాడని నేను మనసారా నమ్ముతాను. ఆత్మీయులారా, ఆ శ్లోకం చెప్తున్నాను చూడండి. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగనుచరాః కటాక్షాః శ్రోత్రేషు పుంసాం అమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రిత కామధేనుం. చాలా మహిమాన్వితమైనటువంటి శ్లోకం అండి ఇది. అంతేకాదు హయగ్రీవ స్వామి స్తోత్రంలోని ఒక్కొక్క శ్లోకానికి ఒక ప్రత్యేకమైన శక్తి, ఒక ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి ప్రయోజనము ఉన్నాయి. మీకు కొత్త శాస్త్రాలు ధారణలో ఉంచుకోవాలి, అవి సమయానికి స్ఫురించాలి అంటే దానికి ఒక శ్లోకం. మీరు ఎంతోమంది ఉన్న సభల్లో ఒక వాదనలో విజయం పొందాలి అంటే ఆసక్తి కోసం ఒక శ్లోకం. అద్భుతమైనటువంటి విద్యాశక్తులన్నింటినీ ఇవ్వగలిగినటువంటి హయగ్రీవ స్వామి యొక్క ఈ స్తోత్రం వేదాంత దేశికులు అన్నటువంటి మహాత్ములకి సాక్షాత్తు హయగ్రీవ స్వామి ప్రత్యక్షం అవగా ఆయన రచించినటువంటి మహత్తర శక్తివంతమైన బీజాక్షరాలతో కూడుకున్నటువంటి స్తోత్ర రాశి ఇది. అందులోని ఒక శ్లోకమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న శ్లోకం.
స్వామి హయగ్రీవదేవా, నీ కనుచూపులే ప్రేమ సాగరములు. చూసారా, ఇంచుమించు అదే భావం చూడండి. అందులో దయ అన్నటువంటి తరంగాలు ఎగిసిపడుతున్నాయి. నీ చల్లని కటాక్షములు అనే గాలులతో ఆ దయ మాపై ప్రసరిస్తోందయ్యా. ఈ కటాక్షములతో కృపామృతాన్నంతటిని నింపి ప్రసరింపజేయి. ఆ దయామృతం వల్లనే నాలో నుండి దైవీ వాక్ ప్రవాహము పొంగి రావాలి. ఆ శబ్ద ప్రవాహం శ్రోతల శ్రవణపుటాలలో అమృతం కురుస్తున్నట్లుండాలి. శ్రోత్రేషు పుంసాం అమృతం క్షరంతి మనుందే అది. ఆ దయామృతం వల్లనే నాలో నుండి దైవీ వాక్ ప్రవాహం పొంగి రావాలి. ఆ శబ్ద ప్రవాహం శ్రోతల శ్రవణపుటాలలో అమృతం కురుస్తున్నట్లుగా ఉండాలి. వారి సంశయాలు తొలగి అపేక్షితములు ఈడేరునట్లు ఉండాలి. అడిగిన వెంటనే అనుగ్రహించే కామధేనువులే జిజ్ఞాసులు అడిగినదే తడవుగా ఆవిష్కరించగలిగే వాక్శక్తిని నాకు అందించాలి. శ్రోతృహితకరము మనోరంజకము అయినట్లు ప్రవచించే శక్తి ఈ శ్లోక జపం వల్ల లభిస్తుంది. ఎంత అద్భుతం కదండి! మహాద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పుకున్నాము. హయగ్రీవ స్వామికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, అయితే ఇక్కడ తల్లి బిడ్డ ఊయలలోగించడము అనేటటువంటి ఒక భావన ఇంకొక అపూర్వమైనటువంటి స్తోత్రంలోనికి శ్లోకంలోనికి మనల్ని తీసుకువెళ్తుంది. చూడండి, ఇది ఇంకంత అద్భుతంగా ఉంటుందంటే అస్సలు చెప్పలేనంత అపురూపమైనటువంటి భావన ఇది. ఇదేమిటంటే, భక్తుడున్నాడు, భక్తుడిలో ఉన్నటువంటి భక్తి భావన ఉంది. బాగా ఆలోచిద్దాం, బాగా మనసు పెడితే. ఇప్పుడు తల్లి బిడ్డ కదా, తల్లి ఎవరు? భక్తి. భక్తి అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతున్న భావంలో మూర్తి భవించిన భక్తి, ముద్ద కట్టిన మాతృస్వరూపిణి అమ్మ అనుకోండి. ఇక బిడ్డ ఎవరు? ఆ చిన్ని బిడ్డ భక్తుడు. భక్తుడు ఏమో పసిబిడ్డ. భక్తి అనేటువంటిది తల్లి. ఈ తల్లి బిడ్డల బంధం ఎలా ఉంది, తల్లి ఎలా కాపాడుతోందిరా అంటే, అబ్బబ్బబ్బా, ఎంత అపూర్వమైన శ్లోకం దొరుకుతుందంటే మనకు. ఇది జగద్గురు ఆదిశంకరాచార్యుల అపూర్వమైనటువంటి స్తోత్రము శివానంద లహరి. దీనిని మనస్సమర్పణ శాస్త్రం అని కూడా అంటారు కదా. ఎంత అద్భుతమో చెప్పలేమండి ఇది. ఇందులో 62వ శ్లోకం. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతాశ్చాదనం వాచా శంఖముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి. పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి. భక్తార్భకం, భక్తుడు అనేటువంటి అర్భకుడు, పసిబిడ్డని భక్తి జనని, భక్తి అనేటువంటి తల్లి రక్షిస్తోంది. తల్లి ఏమేమి సేవలు చేస్తుంది? ఆ అపురూపమైన మృదుమధురమైనటువంటి లేత పసితనంతో ఉన్నటువంటి చిన్నారి బాబుకి, బిడ్డకి ఆనంద బాష్పాలు వస్తాయంట. ఎవరికి? తల్లికి. తల్లి ఎవరు? భక్తి కదా. ఆనంద బాష్పాలతో రోమాంచం కలుగజేస్తుంది. అమ్మ చక్కగా బిడ్డని పొత్తిళ్ళలో పెట్టి బట్ట కప్పుతుంది కదండి. ఆ బట్ట ఏమిటాయి అంటే విశుద్ధ భావాలు అనేటువంటి బట్ట కప్పుతుంది. విశుద్ధ భావాలు ఏమి? భగవంతుడిని పట్టుకునేటువంటి ఆలోచనలు అవే కదా విశుద్ధమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, వినిశ్చలమైనటువంటి భావాలు అనేటువంటి బట్ట కప్పుతుంది తల్లి, బట్ట కప్పుతుంది. సరే, తర్వాత ఏం చేస్తుందయ్యా? బుజ్జి నోరు, బుజ్జి పొట్ట, బుజ్జి బుజ్జి ఉదరము కదా. కానీ బిడ్డకి ఆకలి, ఎక్కువ తాగలేడు. అందుకని ఏం చేస్తుంది తల్లి? చిన్న ఉగ్గు గిన్నె, ఇటుపక్క భాషలో అయితే మేము పాలాడి అంటాం,
ఉగ్గు గిన్నె చిన్నది బుజ్జిగా ఉంటుంది, అందులో కొంచెం పాలు తీసుకొని ఆ చిన్నారి బిడ్డ నోట్లోకి ఒక చుక్క 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 వేస్తూ కడుపు నింపుతుంది. అది ఏమిటి? ఆ ఉగ్గు పాల గిన్నెలో నింపేటువంటి ఆహారము, అక్షీరం ఏది? నీ చరిత్ర అనేటువంటి అమృతము. ఎవరిని? భక్తుడికి భక్తి అనే తల్లి ఇలాగా తాగిస్తుంది. ఎందుకు? నీ చరిత్ర, నీ లీలలు, నీ గుణాలు, నీ మహత్తరమైనటువంటి ఇతిహాస చరిత్ర, కథ, పురాణాలు, వేదాంతాలు ఎన్నో ఉన్నాయి. మాదొక మహా అమృత సముద్రం. అంత పట్టిచ్చేస్తే ఏముంది, వాడికి అస్సలు అరగదు, అసలు ఎక్కదు. కాబట్టి ఆ బిడ్డకి ఎంతవరకు కావాలో వాడి మానసిక స్థాయి, వాడి సాధనా స్థాయి, వాడు గ్రహించుకోగలిగినటువంటి స్థాయి, మహాత్ములారా ఇది తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కరొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది కదా. ఈ అర్భకుడు చిన్ని బిడ్డ అంటే ఆ స్థాయిని బట్టే ఈ భక్తి అనేటువంటి తల్లి ఈ భక్తుడికి నీ చరిత్ర అనేటువంటి అమృతాన్ని ఎంతవరకు కావాలో వాడి జీర్ణశక్తికి సరిపోయే విధంగా, బుద్ధిశక్తికి, అవగాహన స్థాయికి సరిపోయే విధంగా కడుపు నింపుతుందట. ఎవరు? భక్తి అనేటువంటి తల్లి. ఇక రక్ష కల్పిస్తుంది చూడండి అమ్మ. నల్ల చుక్క పెడుతుంది, దిష్టి తీస్తుంది, ఎన్ని చేస్తుంది కదా. అలాగా రుద్రాక్షలు, విభూతులతో సర్వాంగాలకు రక్షణ కల్పిస్తుందంట అమ్మ. తర్వాత ఇంకేం చేస్తుంది? అన్నీ చేసేసి పాలు తాగిచ్చేసి స్నానం చేయించి శుభ్రంగా అన్నీ చేసిన తర్వాత ఏం చేయాలి? ఇంకా పడుకోబెట్టాలి బుజ్జి బిడ్డని. దేని మీద పడుకోబెడుతుందట? భక్తుడు అనేటువంటి చిన్నారి బిడ్డని ఈ భక్తి అనేటువంటి తల్లి. అసలు ఆ భావన ఎంత బాగుందో చూడండి. భక్తి ఏమో తల్లి, భక్తుడేమో చిన్ని బిడ్డనా. ఎంత చక్కగా పోషిస్తోందో, పెంచుతోందో, రక్షిస్తోందో చూడండి. భగవద్ ధ్యానం అనే మంచం మీద పరుండబెట్టి భక్తుడనే శిశువుని సంరక్షిస్తూ ఉన్నది. ఆయన పడుకుండేది పర్యంకం అంటే మంచము, పడక, చాలా మెత్తటి పొత్తిళ్లలో పడుకోబెట్టింది. అదేమిటి? భగవద్ధ్యానము అనేటువంటి పడక మీద పడుకోబెట్టిందట. ఇక అంతకంటే ఏం కావాలి చూడండి. నిశ్చింతగా నిద్రపోతాడు చిన్నారి బుజ్జి నాన్న. అలాగా భక్తుడు విశ్రమిస్తాడు ఆ ధ్యానంలో. మహాద్భుతమైనటువంటి అర్థం కలిగిన, భావము కలిగిన ఈ శ్లోకాన్ని చెప్పుకున్నాము. ఎంతో దివ్యమైన అనుభూతి పొందాము కదా. ఆ విధంగా ఈ శ్లోకము మనల్ని ఇన్ని భావాలు కలుగజేసి ఆ భావాలతోటి సారూప్యం ఉన్నటువంటి ఇతర స్తోత్ర శ్లోకాలలోనికి తీసుకువెళ్ళింది. ఇక 143వ శ్లోకం చూద్దాం. స్వర్గాది భోగ నిచయో న సమాశ్రయో మే సా యోగ సిద్ధిరపి నైవ మమావలంబః ఆధార ఏతదపవర్గ సుఖం చ మే స్యాత్ త్వత్పాద పద్మయుగమేవ మమ ప్రతిష్ఠా ఆధార ఏతదపవర్గ సుఖం చ మే స్యాత్ త్వత్పాద పద్మయుగమేవ మమ ప్రతిష్ఠా. స్వర్గాది భోగాలను ఆశ్రయించను, యోగశక్తులు, మోక్షం కూడా నాకు ఆలంబనం కాదయ్యా. నీ పాద పద్మయుగళమే నాకు ఆధారం. ఇది కూడా అటువంటి శ్లోకమే. అంటే ఇవన్నీ కూడా నాకు ఆధారాలు కావు, నీ పాదపద్మాలే నాకు ఆశ్రయింపదగినవి, అద్భుతమైనటువంటి ఆధారభూతమైనటువంటివి అని చెప్తున్నారు ఈ 143వ శ్లోకంలో. ఇటువంటి అపూర్వమైన శ్లోకాలని శ్రీరామకృష్ణ కథామృతం పేరిట మనకు అందించినటువంటి శ్రీ ఒట్టూరి బాలభట్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.